జమీన్ రైతులో ఒక వార్త చూశాను. చావు అయినా ఏదైనా విధి రాతని తప్పించలేదు. పోయినసారి ఇది కూడా ఎందుకు, నేను ఒకసారి అయ్యప్ప మాల వేసుకొని 30 కోట్ల కన్నా ఒక్క రూపాయి అయినా నాకున్నుంటే ఇది చెప్తే దాన్ని ఏదో పెద్ద నేను ఓడిపోయాను కాబట్టి దేవుడు చూపించేశాడని చెప్పి కొంతమంది ఏదో మాట్లాడారు. ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నానన్న. ఓడిపోయినోడంతా దేవుడు చూపించినట్టు కాదు లైఫ్లో. లోకేష్ గారు ఓడిపోయారు, పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు, ఈరోజు మళ్ళీ వచ్చాడు. నారాయణ గారు ఓడిపోయారు, మళ్ళీ మంత్రి అయ్యాడు. ఈరోజు మంత్రులందరూ ఓడిపోయి ఉన్న వాళ్ళే ఏనా? ఈరోజు మంత్రులందరూ దాదాపు 80% ఓడిపోయిన మంత్రులేగా. 70% ఓడిపోయి ఉంటారా? లోకేష్ గారు ఓడిపోయారా? పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారా? 2 సార్లు ఓడిపోయారా? మళ్ళీ ఈరోజు వీరుడు అంటున్నారా? 2 సార్లు ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఓడిపోయారు. 5 సంవత్సరాల తప్ప లోకేష్ వీరుడు అంటే ఓటమి గెలుపులు దేవుడు చూపిస్తాడంటే మంచి అనుకుంటే ఒక్కొక్కసారి ఓడిపోయినప్పుడే నిజమైన రంగులు ఎవరు, నిజమైన దొంగలు ఎవరు, మనం ఎలా ఉండాలి అని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. నేను కూడా 500 ఎట్టా రాశారు కదరా, వీళ్ళు ఒక 500 వెనకేసుకున్నట్టు పోయిండేదని. మళ్ళీ సార్ ఇంకొకటి, ఆ సిట్టింగ్ జడ్జిలు వేసినప్పుడు కూడా ఇంకో చిన్న క్లారిటీ. మళ్ళీ ఆ 2019 24 మంది నా కుటుంబ పేరు ఉందని చెప్పి కొన్ని ఆస్తులు ఏదో ఉంటాయి నాకంటారేమో. మరి ఇచ్చినా పర్లేదులే, హ్యాపీగా తీసుకుంటాలే అంటే పాపం ఇక్కడ వీళ్ళందరూ నా బినామీలు అంటున్నారు. కానీ సర్వం చూశాను ఒక ఆయన గొంతెత్తుకొని చేస్తుంటాడే, ఆయన పేరు మీద ఆస్తులు వచ్చినాయి 19. అయ్యేందుకో పాప మా జ్యోతి ఈనాళ్ళు రాయట్లేదా, లీక్ లేట్లేదా సార్? తల్లిపురంలోనూ సాక్షి ఎదురుగాను ఆడాడ కొంచెం ఆస్తులు వచ్చినాయి కదా 1923 దాకా లోపల. అయ్యేందుకో ఈనాడు దొరకట్లేదా, లీక్ లీట్లేదా? మళ్ళీ అయ్యని నాయని నాకు అకౌంట్లో వేస్తారేమో. అవి తీసుకునే పర్లా, అది అవి కూడా ఒకవేళ నాయ అనుకొని నేను చెప్పిన రూపాయి కన్నా ఎక్కువ ఉంటే అమరావతికి తీసుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇగో ఇవన్నీ కూడా లెక్కలేసి ఒక 100 కోట్లు ఉన్నాయి, ఇదిగో ఇవన్నీ లెక్కలేసి ఇది కూడా నీయే కదా, నీ బినామీయే కదా, 100 కోట్లు ఉన్నానంటే కట్టుబడి ఉన్నా. అవి కూడా అమరావతికి తీసుకున్నా. ఏమన్నా దాంట్లో మళ్ళీ వెనక్కి పోను. ఒకవేళ నాయని అనుకుంటే మీరు బంగారంగా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. ఏమన్నా అంతే కదా. అవి కూడా తెలియాలి కదా. మళ్ళీ చూడు అవి దాచిపెట్టాడు అనుకుంటే మనం ఉన్నాం అనుకో, ఇప్పుడు మేమందరం జగన్ అన్న మా అందరికీ ఆరాధ్యుడు అనుకుంటాం. అవతల మమ్మల్ని తిడతారు, వాళ్ళకి ఆరాధ్యం, మేము వాళ్ళని తిడతాం, మా వాళ్ళు వాళ్ళని తిడతారు. సో దీంట్లో వాళ్ళేదో మమ్మల్ని అన్నారని, వాళ్ళు ఏదో కామెంట్లు పెట్టారని దానికి ఏదో షేక్ అయిపోయే మనిషిని నేను కాదు. ఖచ్చితంగా మనల్ని వాడి పని వాళ్ళు చేస్తున్నారు, మా వాళ్ళు మా పనులు చేస్తుంటారు, అంతే. దానికి ఎందుకు కొట్టారా పడ్డారా అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఒక ఆంక్షలు ఇచ్చారన్నప్పుడు కొన్ని వేల మంది వస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు. ఎప్పుడు వచ్చినా కొన్ని ఇంతకన్నా భారీ ఎత్తున జనాభాలు వచ్చినా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేదు. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి ఇంటి దగ్గర 10 మంది కూడా రాకూడదు అని జనాలు తనకు నియోజకవర్గం కావచ్చు, చుట్టుపక్కల జగన్మోహన్ చూసేదానికి కావచ్చు, సంఘీభావం తెలియజేయడానికి వచ్చినప్పుడు అక్కడ దాదాపు ఒక 100 మంది పోలీసులను పెట్టి, ఎస్సీలను పెట్టి వాళ్ళు రాకూడదు వీళ్ళు రాకూడదు అన్నప్పుడు ప్రసన్న రోడ్డుకి రావడం జరిగింది. అసలు ఎందుకు మీరు ఎంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు, వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. లాఠీ చార్జ్ చేసే క్రమంలో ప్రసన్న కూడా ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అయినా కూడా ఆయనకు కూడా కొన్ని జరగదు. ఈ తోపులాట్ల దీంట్లో ఆయన పడిపోవడం జరిగింది. జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి చిన్న ఇప్పుడు
ఓకే, ఇప్పుడు మనమైనా ఎక్కడైనా మీరు చూస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి మాబుల్ తోపులాట్లో పెద్ద పెద్ద లీడర్లు కానీ సినిమా వాళ్ళు కానీ టప్పని పడిపోతుంటారు. ఆ క్రమంలో ఆ కానిస్టేబుల్ పడటం జరిగింది, చెయ్యి దెబ్బ తగిలింది. దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి గారికే పాపం చెయ్యి బాలే, అంటే హ్యాండ్ బాలే. అట్లా ఉన్నప్పుడు ఆ తోపులాట్లో పడిపోయిన దాన్ని తీసుకొచ్చి ప్రసన్న కుమార్ రెడ్డి, సరే నేను చెప్పేది అదేనే, వాళ్ళు సునకానందం పొందుతున్నారు, కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటున్నారు. ఆ కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నప్పుడు కేసు కట్టేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు కొందరు. దాని ఏముందబ్బా, ఈ రోజు మీరు కట్టారు కేసు, ఈ రోజు మీది, రేపు మాది కాదా? రేపు మాది కాదా? మనం ఒకరిని ఒక ఇది చేసినప్పుడు తీసుకునే దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు ఆ కేసులు కట్టాలనుకుంటున్నాం. మేము చెప్పినాం కదా.